ది బెస్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. దోసకాయ ముక్కలు చేదైపోయాయి పడేస్తున్నారా, లేకపోతే పప్పులోనో లేదా ఉప్పు కారం వేసుకొని తిన్నాం అనుకున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఇంటిలి పాది మెచ్చుకుంటారు మిమ్మల్ని. పూర్తి వీడియో చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పికిల్స్ ఛానల్. ఎలా ఉన్నారు? నా చేతి పచ్చళ్ళు, నా రోటి పచ్చళ్ళు ఇష్టపడే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు మీకు దోసకాయ ముక్కలు చేదయ్యాయి అనుకోండి, అంటే దోసకాయ ఇత్తులు చేదైపోయి ఇవి బాగానే ఉన్నాయి అనుకోండి, చాలా సింపుల్గా మనం పచ్చడి అయితే చేసుకుంటాం. మీ అందరూ తెలుసు. ఇప్పుడు నేను చేసే పచ్చడి మీకు చాలా బాగా నచ్చుతుంది, చూసేయండి. చాలా సింపుల్గా చేసేస్తాను. ఇది వచ్చేసి టమాటో పలావ్ అండి. అంటే మసాలాలు తక్కువగా, అందరూ హాయిగా తినేలాగా, ప్రశాంతంగా ఉండేలాగా, అండ్ పిల్లలకి టిఫిన్స్కి వాటికి హడావుడు లేకుండా లంచ్ బాక్స్కి ఈజీగా ఉండేలా చేశాను అనమాట. వైడిటీ వెజ్ ఫుడ్లో ఉంటుంది, చూసేయండి. సో ముందుగా ఆయిల్ వేస్తున్నాను, ఒకసారి వచ్చేసేయండి. దోసకాయ చేదైతే ఆ గింజలు తీసేసుకొని శుభ్రంగా, ఆ పొట్టు అనేది కూడా మీరు తీసేయాలనుకుంటే తీసేసుకోండి. మీరు తీసేయలేదని మీరు తీసేయకుండా ఉండకండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే చూపిస్తాను, చూడండి. తాలింపు గింజలు, అంటే దీంట్లో అన్నీ ఉంటాయి కదండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ ఉంటుంది కదా. జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పల్లీలు, చింతపండు, ఓకేనా, కరివేపాకు. ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తగ్గించి పెట్టుకున్నాను. నూనె బాగా వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు గింజలు వేసేసుకోవాలి. కొన్ని ఎక్స్ట్రాగా పడతాయండి, రెగ్యులర్ కంటే కొన్ని ఎక్స్ట్రాగా పడతాయి. కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎండుమిరపకాయలు వేసేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయొద్దు, ఎండుమిరపకాయలు మాత్రం వేసేసుకోండి. పల్లీలు ఒక గుప్పెడుగా, మీకు టేస్ట్ని తగ్గట్టుగా ఒక గుప్పెడు వేసేసుకోండి. దాని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకండి. కడిగి ఎండబెట్టుకుని ఎప్పుడైనా పెట్టుకుంటే, ఆరబెట్టుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. కరివేపాకు వేసేసుకున్నాను. దగ్గరకు వచ్చేయండి. బాగా పులిహోర స్మెల్ వస్తుందండి. పులిహోరకి మనం ఎలా చేసుకుంటామో ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. స్టవ్ తగ్గించేసుకొని పెట్టుకోవాలి సిమ్లోనే. కొంచెం పసుపు అండి, దీంట్లోనే చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇత్తులేంది వేసుకోండి, మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇదంతా కూడా మిక్సీలో వేస్తానండి. మీ దగ్గర ఇంకా పచ్చి కొబ్బరి ఉన్నా వేసేసుకోండి, బాగుంటుంది. పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మగ్గనిద్దాము. సో ఒక్కొక్కసారి మనం చేసే వంటలు చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా టేస్ట్ తీసుకొస్తాయి కదా. అందులో ఇదొకటండి, చాలా చాలా కమ్మగా అయితే ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. మాడిపోకూడదండి, పల్లీలు మాడినా ఎనిమిరకాయలు మాడినా టేస్ట్ పోద్ది. ఎవరు పులిహోర స్మెల్ వచ్చేస్తుంది. వావ్, యమ్మీగా రెడీ అయిపోయింది, చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇవి కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఏం చేయాలో చూపిస్తానండి. మిక్సీ జార్లో వేస్తున్నానండి. అటుపక్కరా కొంచెం ఇలా ఉంచుకున్నానండి. దీంట్లో చూడండి, కొంచెం ఇలా ఉంచుకున్నాను. లాస్ట్లో కలుపుకుంటాను అనమాట. దీన్ని కొంచెం కొత్తిమీర,
వెల్లుల్లిపాయలన్నీ నలిచినవి పచ్చి వేస్తున్నా దాంట్లో. దీంట్లో ఇప్పుడు ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటున్నానండి. ఒకసారి చూసి కమ్మటి అమ్మో స్పూన్ ఇంకొకసారి కమ్మటి వాసన వస్తుంది కదా. చూసారా ఎంత బాగా అయిందో, సూపర్గా అయిందనమాట. మీరు ఇప్పుడు ఇట్లా ఉత్తి అన్నంలో కలుపుకున్న పుల్లపుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. అసలు చాలా 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 బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఉత్తిగా మీరు అన్నంలో ఇలా కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం పక్కన పెడుతున్నానండి. మనకి ఒకవేళ టేస్ట్గా తగ్గట్టుగా కావాలని కలుపుకోవచ్చు పులుపు కారము. ఇప్పుడు అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి ఉన్నారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు దోస ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. వేడి ఉండకూడదండి, పచ్చడి మళ్ళీ ముక్కలు పాడవుతాయి కదా. అన్నం ముద్ద తింటే ఉంటుందండి అసలు, అబ్బా అదిరిపోతుందండి బాబు. ఇది కూడా కలిపేస్తున్నాను. తినేటప్పుడు కొంచెం నూనె అలా తగిలించేసుకోండి కావాలనుకుంటే, లేదు అంటే లేదు, ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ నూనె ఇవంతా కూడా సరిపోద్ది, మనం ఆల్రెడీ మన ఆయిల్ అంతా వేసుకున్నాం కాబట్టి. మీకు ఎక్కువ రోజులు మన్నాలంటే మాత్రం ఇది కొంచెం మనం సీసాలో వేసుకొని ఆయిల్ మునిగేంతవరకు, ముక్క మునిగేంతవరకు నూనె వేసుకుంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఉంటుంది. బట్ కానీ ఎప్పటికప్పుడు తింటేనే మంచిదిలేండి ఏదైనా సరే. నోరు ఊడిపోతుంది నాకైతే, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. జస్ట్ మనం ఇప్పుడు అన్నంలో కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పడమేనండి. ఓకే, ఒక గిన్నెలో కానీ సీసాలో కానీ తీసుకుంటే భలే ఉంటుంది. మీరు కొంచెం నూనె వేసుకున్నారనుకోండి పైన, చాలా మనకి సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే అలా తింటాం. మీకు వద్దనుకుంటే కొంచెం తినేసేయండి. మాకు సీసా అవైలబుల్గా ఉందా? లేదు, మాకు ఎలాగో ఇప్పుడు సరిపోద్ది. అసలు ఎంత కమ్మగా ఉంటుందో, నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేద్దామా? ఓకే అండి, అన్నంలో అయితే కలుపుతున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. అన్నా దానా టేస్ట్ చేద్దు కానీ
పులిహోర దోసకాయ పచ్చడి. ఇంతవరకు యూట్యూబ్లో మీరు ఎక్కడా చూసుండండి ఈ పులిహోర దోసకాయ పచ్చడి. మన పికిల్ ఛానల్లో ఫస్ట్ చూసుండొచ్చు మేబీ. మీరు ఎక్కడ చూస్తుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఫోకస్ అంతా అటు ఇటు పోతూ ఉంటుంది. ఇది 5:25లో ఉంటే. నీది తమ్లైన్ మీద మా ఆవిడ ఫోటోలే ఫోటోలు. అన్న రిబ్బన్స్ ఏంటి? ఈ పులిహోర దోసకాయ పచ్చడి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా ఉంది? నవిలి మింగాక ఎలా ఉంది చెప్తుంది. బాగుందంటే ఏ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ? ఎలా అనిపించింది దోసకాయ పచ్చడి? నార్మల్ దోసకాయ పచ్చడి లేకపోతే కొంచెం ఏదో పల్లీలు వేసి చేస్తారు కదా ఆ టేస్ట్. ఓకే, అమ్మకి తినిపిద్దాం, నువ్వు కెమెరా వీడియో దీపం. మా సొంతకి చిన్న ముద్ద పెడతాను తర్వాత మింగలేక. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మైక్ లేదు అందుకే మాట్లాడా. పులిహోర దోసకాయ పచ్చడి. పల్లీలు తగులుతున్నాయి పుల్లగా. కొంచెం చింతపండు వేస్తారు కాబట్టి పుల్లగా కారంగా పల్లీలు తగులుతూ ఉంటే బాగుంది, సూపర్గా ఉంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నేను ఒక టేస్ట్ చేస్తాను. తినండి, మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. బాగుంది, డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉంది. పెట్టండి ఇంకో ముద్ద. బాగుంది, కమ్మ ఉంది కదా నోటికి. రేపు బాక్స్లోకి ఇదే కావాలా? ఎంత బాగుందో అండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.